నమస్తే, నేను మీ తేజ. సీఎం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పొలిటికల్ చేంజెస్ వచ్చాయి. తమిళనాడుకి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. తర్వాత తమిళనాడులో ఇప్పటివరకు జరిగిన ప్రయోజనాలు ఏంటి? అంటే ముఖ్యమంత్రి ఇతను అయిన తర్వాత దగ్గరగా 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈ నెల 17వ తారీఖుకి. సరిగ్గా ఈ రోజుకి 92 రోజులు పూర్తయింది. అయితే ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడు? అలాగే ఇప్పటివరకు నెరవేర్చిన హామీల్లో ఒక పుస్తక రూపంలో, అలాగే ఒక ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకి తెలియజేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చెన్నై, ఇక వివిధ జిల్లాలో కూడా ఎగ్జిబిషన్ లాంటిది పెట్టి డైరెక్టర్స్ కావచ్చు, నటీనటులు కావచ్చు, తర్వాత కొంతమంది మ్యూజిక్ కంపోజర్స్తో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తెలియపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త కూడా వెలుగులోకి వచ్చింది. సో అసలు వచ్చిన మార్పులేంటి? తర్వాత పాజిటివ్ పాయింట్స్ ఏంటి? అంటే అతని పైన ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఆ ప్రభుత్వం పైన. ఇంకా చేయాల్సిన హామీలు ఏంటి? అంటే ఎన్నికల టైంలో వారు చాలా హామీలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి చేయాల్సిన హామీలేంటి అనే దాని గురించి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు కనిపిస్తున్న ముఖ్యమైన మార్పులు. ఇక విద్యకు వస్తే 2026-27 బడ్జెట్లో స్కూల్ ఎడ్యుకేషన్ కి 44,527 కోట్లు బడ్జెట్ ని కేటాయించారు. తర్వాత ఉచిత ల్యాప్టాప్లు, సైకిల్ వంటి పథకాలు కూడా ప్రకటించారు. తర్వాత రోడ్లు, హైవేల కోసం 21,524 కోట్లు కేటాయించారు. నమ్మసలై యాప్ సేఫ్ రోడ్స్ మిషన్ కూడా ప్రకటించారు. తర్వాత ఇల్లు, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు గృహ పథకం ఆ ప్రపోజల్ని తీసుకొచ్చారు, దాన్ని ప్రతిపాదించారు. తర్వాత టెక్నాలజీ విషయంలో ఏఐ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ప్రారంభించినట్లు కూడా బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు గోల్డ్ డ్రింక్స్ వంటి కొత్త వెల్ఫేర్ ఇనిషియేటివ్ కూడా వారు ప్రకటించారు. తర్వాత వివాహ సమయం అంటే వివాహ పథకంలో వారికి బంగారు నాణేలు, పొట్టు చీరలు వంటి ప్రయోజనాలు కూడా ఇంకా పెంచారు. ఇంతకు ముందు ఉన్నాయి, వాటిని ఇంకా పెంచారు. ఇక తమిళ భాష గురించి, యాక్చువల్గా తమిళ భాష గురించి ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో రిజల్యూషన్ జరిగింది. తమిళ్ తై వాస్తు ఈ తమిళనాడుకి సంబంధించిన ఈ రాష్ట్ర గీతం ఇది. అన్ని అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ఇది తప్పనిసరిగా పాడేలాగా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఆమోదించారు దీన్ని. సో దీనికి సపోర్ట్గా డిఎంకే కావచ్చు, డిఎంఏ కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేశారు. అయితే అసలు ఆ గీతం ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది చాలా ఏళ్ల క్రితం వచ్చింది, 2021లో వచ్చింది. దీన్ని రాసిన వారు సుందరం పిల్లై, సుందరం పిల్లై. దీనికి మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి ఎంఎస్ విశ్వనాథం. 2021లో వచ్చింది. కానీ పెద్దగా దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇది బాగా వెనక్కి వెళ్ళిపోయింది, భాష ప్రాధాన్యత పోయింది, ఇలాంటివి కూడా చాలా జరిగాయి. సో గతంలోనే విజయ్ గారు చెప్పారు, నేను వస్తే గనక ఏ కార్యక్రమంలో అయినా సరే ముందు మన తమిళ భాష ఆ రాష్ట్ర గీతం ఉండేటట్టుగా కూడా నేను చూస్తున్నట్టు కూడా ఆయన ఎన్నికల టైంలో కూడా మాట్లాడు. ఎవరికి తెలీదు, ఒకసారి మనం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు కూడా వినండి, తప్పులు ఉంటే క్షమించండి. నీరూరం కడలుత్త నిలమందందై కెజలోగుం సీరూరం వదనామేనా తిజహ బరద కందై మిదిల్ తిక్కోణం అదిల్ చెరందా ద్రవిద నల్ తిరునాడుం తక్క సిరు పిరై నుధూలం తారి తనూరం తిలగుముమే అతిలక వసనై పోల్ అన్నై తగులం ఇన్ బామూర ఎత్తుసియం పుజహ మనక్క ఇరుందా పేరుం తమిజహగనే ఒన్ సిరిమలై ఉన్ సిరిలమై తిరం వేయందు సేయల్ మారందు వసతుదుమే వసతుదుమే వసతుదుమే. ఇది తమిళనాడు రాష్ట్ర గీతం. సో దీన్ని ఏంటంటే వారు అక్కడ చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ దీన్ని పాడిన తర్వాతే మిగతా గీతాలను పాడతారు. అండ్ దీని గురించి
కేంద్ర హోంమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ మా జాతీయ గీతానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాతే రాష్ట్ర గీతం. వందే మాతరం, ఓ- ఓ జనగణమన. సో వీటికి కదా మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ, అవి కాకుండా ఇవి పాడాలంటూ తీర్మానం తీసుకురావటం, వీటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం ఇవి సరికాదంటూ కూడా ఒక డిస్కషన్ జరిగింది. అండ్ దీని గురించి విజయ్ గారు కూడా ఆల్రెడీ వారికి ఒక లేఖను కూడా పంపించేశారు. అలాగే పాజిటివ్ పాయింట్స్ ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత ఆయన ఇంకా ఇచ్చిన హామీల్లో నెరవేర్చాల్సినవి ఇంకేమున్నాయనే దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటి 40 రోజుల్లో ప్రభుత్వం చేసిన పనులపై అసెంబ్లీలో రిపోర్ట్ ఇచ్చారు. అందులో కొన్ని లిక్వర్ అవుట్లెట్స్ మూసేశారు. మహిళలు పిల్లల భద్రత కోసం సింగాపెన్ స్పెషల్ ఫోర్స్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ లో కొత్త వెహికల్స్, జల్ జీవాన్ పనులు, ఇల్లీగల్ మైనర్ ట్రాన్స్పోర్టేషన్ దానిపైన చర్యలు కూడా తీసుకున్నారు. అండ్ దాని గురించి ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. అలాగే 2026-27 బడ్జెట్ లో ఎడ్యుకేషన్, రోడ్స్, వెల్ఫేర్ పెద్ద కేటాయింపులు చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇందాక నేను చెప్పినట్టు 44,527 కోట్లు రోడ్ల కోసం, హైవేల కోసం 21,524 కోట్లు అంటూ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈరోజు తమిళ్ తాయ్ వాస్తు అని అఫీషియల్ ఫంక్షన్స్ లో మొదట పాడేలా అసెంబ్లీలో కూడా రిజల్యూషన్ తీసుకొచ్చారు, ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. సో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, జాబ్స్, వెల్ఫేర్ ప్రామిసెస్, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. సో వీటితో పాటు ఆయన ఎన్నికల టైంలో దగ్గరగా 40 హామీలు ఇచ్చారు. అందులో కొన్ని నెరవేరాయి. ఇంకా ముందు అతని పాలనలో ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సినవి. మహిళా కుటుంబ పెద్దలకు నెలకి 2,500, ఇది ప్రధాన హామీ. నిరుద్యోగ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి నెలకు 4,000 నుంచి, అలాగే డిప్లొమా హోల్డర్స్ కి 2,500. అలాగే రైతు పంట రుణాలు పూర్తి మాఫీ, ముఖ్యంగా 5 ఎకరాల వరకు రైతులను ఇచ్చిన హామీ. తాజా అగ్రికల్చర్ బడ్జెట్ పై రైతు సంఘాల నుంచి ఈ హామీ అమలు కాలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఎల్పిజి గ్యాస్లు, ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రైతుల పిల్లలకు ఉచిత హైయర్ ఎడ్యుకేషన్, విద్య కోసం 20 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా, ప్రతి సంవత్సరం 5 లక్షల ఇంటర్న్షిప్స్, స్థానికులకు 75% జాబ్లు కల్పించే విధానం, 200 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఇది ప్రభుత్వం మొదటి రోజే ప్రకటించిన వాటిలో ఉంది. అయితే ఎలిజిబిలిటీ, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ను వేరేలా చూడాలి. తర్వాత వెట్రీ టిఎన్ సూపర్ యాప్, సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, 21 రోజుల్లో సర్టిఫికెట్స్ వంటి గవర్నెన్స్ రిఫార్మ్స్ ఇంకా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోనే అవి ఉన్నాయి, రావాల్సింది ఇంకా బయట. తర్వాత మహిళల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఏఐ బేస్డ్ పబ్లిక్ స్పేస్ సర్వీలెన్స్ వంటి హామీలు కూడా ఉన్నాయి. 3,000 కోట్ల క్లైమేట్ బడ్జెట్, రెన్యూవబుల్ ఎనర్జీ, కాంట్రాక్ట్ నర్సెస్, టీచర్స్ రెగ్యులరైజేషన్స్ వంటి ఇంకా దీర్ఘకాల హామీలు కూడా ఉన్నాయి. సో టీవీకే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు అయితే వచ్చింది. పొలిటికల్ చేంజ్ వచ్చింది. తమిళనాడుకి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. అలాగే 60 ఏళ్ల ద్రవిడ పార్టీలన్నింటినీ కూడా మట్టి కరిపి ఈరోజు టీవీకే పార్టీ అక్కడ పరిపాలన చేస్తుంది. సో చూద్దాం. ఇప్పటివరకు అయితే అక్కడ ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నారు. బాగానే చేస్తున్నాడు, మంచి పథకాలని తీసుకొచ్చాడు, స్త్రీల పట్ల కూడా శ్రద్ధ చూపించి అన్ని చేస్తున్నారు అనేది కూడా పాజిటివ్ గానే ఉన్నారు అందరూ కూడా. సో ఇంకా ఇచ్చిన హామీలు కనుక నెరవేరిస్తే మాత్రం తమిళనాడు ఇండియాలోనే ఒక ఒక స్పెషల్ స్టేట్ లాగా అనిపిస్తుంది అందరికి. ఆ ప్రజలందరూ కూడా చాలా బాగుంటారు. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు దీనిపైన, అలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.